ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. బ్యాక్ పెయిన్ ఈ మాట వినంగానే మరి ముఖ్యంగా మహిళలైతే ఇది కామనే కదా, ఇదేం పెద్ద ప్రాబ్లం అని అనుకుంటారు. ఎవ్రీడే బ్యాక్ పెయిన్ రావడము, దానికి సంబంధించిన బాంబులు క్రీమ్లు ఏదో ఒకటి రుద్దడము, అప్పటికప్పుడు రిలీఫ్ అవ్వడము డైలీ జరుగుతుంది కదా. ఏంటి దీనివల్ల పెద్ద మేజర్ ప్రాబ్లం అంటారా? ఎస్, బ్యాక్ పెయిన్ కనుక నెగ్లెక్ట్ చేస్తే అది తీవ్ర ప్రమాదానికి దారి తీయవచ్చు. అది ఎలాంటి ప్రాబ్లం అయి ఉండొచ్చు? మీరు ఎవరైనా గెస్ట్ చేయగలరా? ఎస్, గెస్ట్ చేస్తే కింద కామెంట్ రూపంలో రాయండి. కానీ బ్యాక్ పెయిన్నే కదా అని నెగ్లెక్ట్ చేస్తే కనుక ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? అండ్ మనకొచ్చే బ్యాక్ పెయిన్లో ఆడవాళ్ళలో మరి ముఖ్యంగా రకరకాల బ్యాక్ పెయిన్స్ ఉంటాయి. ఒకటి ఎవ్రీ మంత్ కామన్గా వచ్చే బ్యాక్ పెయిన్ కావచ్చు, లేదంటే ఏదైనా పని వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ కావచ్చు. అండ్ ఇలాంటి వాటికి మనం ఏం చేయాలి అనేది ఇవాళ మనం తెలుసుకోబోతున్నాము. ఫిజియోథెరపీతో పాటుగా ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ వల్ల మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అని వింటున్నాము. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు జగదీశ్వరాచారి గారు. వారితో మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే అండి. అయితే చాలామందికి వస్తుంది, అబ్బాయిల్లో అమ్మాయిల్లో. మరి ముఖ్యంగా తీసుకున్నట్లయితే మహిళల్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా చూస్తుంటాము. అసలు ఏం చేయాలంటారు? అండ్ ఈ ప్రాబ్లము ఎప్పుడో వస్తుంది, దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? నెగ్లెక్ట్ చేస్తే చాలా ఎక్కువైపోయి సివియర్గా అయిపోతుంది. కాబట్టి అసలు ప్రాబ్లం రాగానే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దీనికి ఏం చేస్తే బాగుంటుంది అని కొంచెం ఆలోచించి, ఇప్పుడు జనరల్గా ఏంటంటే లేడీసు ఏ ప్రాబ్లం చూద్దాంలే, రేపు వెళ్దాం డాక్టర్ దగ్గరికి, బాగా ఎక్కువైతే వెళ్దాము, లేదంటే ఇప్పుడు ఈరోజు టైం లేదు, బాబుకి ఇది చేయాలి, లేకపోతే మా ఆయనకి దగ్గర డబ్బులు లేవు, లేకపోతే ఆయనకు బాగలేదు, అట్లా ఏదో ఒక కారణం పెట్టి డిలే చేస్తుంటారు జనరల్గా. సో అలా డిలే కావడం వల్ల మెల్లిగా ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఫస్టే కొంచెం మనం జాగ్రత్తగా తీసుకొని, దీనికి సంబంధించి ఫిజియోథెరపీలో చాలా మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అల్ట్రాసౌండ్, ఐఎఫ్టి అని చెప్పేసి, తర్వాత వెయిట్ వేసి మనకి నడుముకి ట్రీట్మెంట్ చేస్తారు, ట్రాక్షన్ అని చెప్పేసి, చాలా బాగుంటుంది. సో ఈ ట్రీట్మెంట్లన్నీ కూడా మనకి బ్యాక్ పెయిన్ తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. మీరు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే కొంచెం ఫిజియోథెరపీకి వెళ్ళి ఈ ట్రీట్మెంట్ తీసుకున్నామంటే ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతుంది. లేదంటే మటుకు మెల్లిగా ప్రాబ్లం ఎక్కువైపోయి, ఇప్పుడు వేరే వాళ్ళకి ప్రాబ్లం అనుకోండి, అంతో ఇంతో రెస్ట్ తీసుకోవడానికి టైం ఉంటుంది. కానీ ఇంట్లో అమ్మకి, ఇంట్లో ఉండే మెయిన్ ఎవరి లేడీస్ ఉంటారో వాళ్ళకి ప్రాబ్లం అనుకోండి, వాళ్ళు ఒక్కరు అడ్డం పడ్డారంటే అయిపోయింది. ఇల్లు మొత్తం అందరూ సఫర్ కావాల్సిందే. సో కాబట్టి ఏంటంటే కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మనం ఈ ట్రీట్మెంట్ లాంటివి తీసుకొని, దానికి సంబంధించిన ప్రికాషన్స్ అంటే ఏంటి వెయిట్ ఎత్తడం కానీ, బాగా వంగి పని చేయడం కానీ, అట్లాంటి బాగా మెట్లు ఎక్కడం కానీ, ఇలాంటివి చేయకుండా కొంచెం జాగ్రత్త తీసుకొని ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కంట్రోల్ చేయొచ్చు. తర్వాత ఏంటంటే చాలామంది వెంటనే ఒక ఏదో ట్యాబ్లెట్ వేసుకుందాం తగ్గిపోద్ది కదా అని చెప్పేసి అంటారు. ఇనిషియల్గా ట్యాబ్లెట్ అనేది ఓకే అండి, బట్ ప్రాబ్లం ఎక్కువ ఉంటే మటుకు ట్యాబ్లెట్లు పనిచేయవు. సో ట్యాబ్లెట్ పవర్ ఉన్నంతసేపే కొంచెం బాగా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ప్రాబ్లం నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీరన్న ఈ ట్రీట్మెంట్ ఎవరికి అవసరం అంటారు? అండ్ ఎంత టైం తీసుకుంటుంది ట్రీట్మెంట్కి? ట్రీట్మెంటు అందరికీ అవసరమే. బట్ ఏంటంటే ఇది కూడా మనకి సివియారిటీని బట్టి, తక్కువ సివియారిటీ ఉన్న వాళ్ళకి అయితే ఒక వారం రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుందండి. కొంచెం బాగా పెయిన్ ఉన్న వాళ్ళకైతే ఒక 15 రోజులు కానీ 20 రోజులు కానీ టైం పట్టొచ్చు. దాన్ని వాళ్ళ సివియారిటీని బట్టి, వాళ్ళ బాడీ కోఆపరేట్ చేయడాన్ని బట్టి ట్రీట్మెంట్ డేస్ అనేవి ఉంటుంది. సో చాలా బాగుంటుంది ఫిజియోథెరపీలో. మన నెక్ పెయిన్కి, బ్యాక్ పెయిన్కి, ఇలాంటి అన్నిటికి కూడా అందులో ట్రీట్మెంట్ ఉంటుంది. కాబట్టి ఏమాత్రం డిలే చేయకుండా ట్రీట్మెంట్ చేసుకోవడమే బెస్ట్. ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, దానిలో ఇప్పుడు ఫిజియోథెరపీతో పాటుగా ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ అనేది వింటూ ఉన్నాము. ఈ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? ఇది హాస్పిటల్కి వెళ్ళాలా, లేదంటే ఫిజియోథెరపిస్టే ఇంటికి వస్తారా? అంటే ఆడవాళ్ళు రావడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అవునవును. అయితే దీంట్లో ఈ ట్రాక్షన్ అని ఒక మిషన్ ఉంటుందండి. దాంట్లో మనకి బాడీ వెయిట్‌కి సంబంధించి
వాళ్ళకి ఏదైతే సూటబుల్లో ఆ వెయిట్ ప్రకారం 30 కిలోలు, 40 కిలోలు అట్లా వెయిట్ సెట్ చేసి పెడతారనమాట. సో, ఒక బెల్ట్ పైన పెట్టేసి, ఇంకొక బెల్ట్ కింద పెట్టేస్తారు నడుముకి పెట్టేసి, 30 కేజీస్, 40 కేజీస్ వెయిట్ అనేది యాడ్ చేస్తారనమాట. సో, దానివల్ల ఏదైతే స్పైనల్ కార్డ్‌లో మనకి ఈ బ్యాక్ పెయిన్ రీజియన్‌లో ఏదైతే కంప్రెషన్ ఉంటదో, ఆ కంప్రెషన్ రిలీజ్ అవుతది. సో, దానివల్ల నరువులు అక్కడున్న నర్వ్ గాని, ఇంకా ఏదైనా స్ట్రక్చర్ అంటే బోన్ స్ట్రక్చర్ గాని, డిస్క్ గాని కంప్రెస్ అవుతే అది వెంటనే సెట్ అవుతది. తొందరగా సెట్ అవుతదనమాట. సో, ఈ మిషన్ అవన్నీ ఇంటికి తీసుకురాలేరు. అది చాలా పెద్దగా ఉంటది. టేబుల్ అనమాట. సో, హ్మ్. కాబట్టి మనం హాస్పిటల్‌కి ఫిజియోథెరపీ వెళ్ళడం సెంటర్‌కి బెస్ట్. వెళ్ళడమే బెస్ట్. హ్మ్. అక్కడైతేనే ట్రీట్మెంట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటది. వాళ్ళు కూడా 100% న్యాయం చేయగలుగుతారు. అంటే ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వెళ్ళాల్సుంటదా? ఒకసారి వెళ్తే సరిపోద్దా? సివియారిటీని బట్టి ఇది కూడా. బాగా హ్మ్. ఎక్కువగా ఉంటే 2 పూటలు చేసుకున్నా బానే ఉంటది. మామూలుగా కొంచెం లైట్‌గా, మోడరేట్‌గా ఉంటే ఒక సిట్టింగ్ ఒక డైలీ ఒక సిట్టింగ్‌తో సరిపోతుందండి. అట్లా కూడా ఒక వారం రోజులు, 10 రోజులు మనం ట్రీట్మెంట్ తీసుకున్నామంటే సెట్ అయిపోద్ది. హ్మ్. బట్ దానికి కూడా ఏంటి మళ్ళీ ఆ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ ఇంటికొచ్చి, మళ్ళీ బరువులు మోసి, మళ్ళీ పనులు చేసి, మళ్ళీ ఇవన్నీ చేస్తే మటుకు అది తగ్గేది లేదు. వీళ్ళు రిలాక్స్ అయ్యేది లేదు. కాబట్టి డెఫినెట్‌లీగా రెస్ట్ అనేది మస్ట్. హ్మ్. బాగా కొంచెం ఆహ్, బాడీని గౌరవించాలి. మన శరీరాన్ని గౌరవించాలి. ఆ నొప్పిని కూడా గౌరవించాలి. ఈ నొప్పొచ్చింది, అది ఇబ్బంది పడుతుంది. దానికి కొంచెం రెస్ట్ ఇచ్చి, తగ్గేదాకా దానికి కొంచెం సపర్యలు చేసి, మళ్ళీ మనం మన పని చేసుకోవచ్చు. సో, హ్మ్. అట్లా అన్నమాట. కాబట్టి ఏందంటే కొంచెం జాగ్రత్తగా మనం డీల్ చేసుకోగలిగితే చాలా ఈజీగా తగ్గిపోతుంది. సో, ఇప్పుడు మీరు ఫిజియోథెరపీతో పాటుగా ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ అనే ట్రీట్మెంట్ ఇస్తారు. కొంతకాలం తీసుకున్న తర్వాత కంప్లీట్ తగ్గింది అని ఎప్పుడు నిర్ధారించవచ్చు? ఇంగ పని చేయకుండా ఉండాలి అంటే ఆడవాళ్ళకి కుదరదు గదండీ! మనం బాగా ఉన్నాము అనేసి మన బాడీయే చెప్తుందండి. యెస్. మనం చేసే పనుల్లో మనకి ఒకవేళ పెయిన్ ఎక్కువుంటే మనం పని చేయలేం గదా! హ్మ్. పెయిన్ తగ్గిపోయిందంటే ఆటోమేటిక్‌గా మనం పనులు చేసుకుంటూ ఉంటాం. పనులు చేసుకుంటున్నప్పుడు తగ్గింది అని కొంచెం ఆ కంఫర్టబిలిటీ అనేది మనకు తెలిసిపోతుంది. సో, దాన్ని బట్టి మనం సో, ప్రొసీడ్ ఇప్పుడు కావచ్చు. మీరనే ఈ ట్రీట్మెంట్ బీపీ, షుగర్ ఉన్న పేషెంట్స్ కూడా తీసుకోవచ్చంటారా? తీసుకోవచ్చు. అందరూ తీసుకోవచ్చండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. యెస్. ఫిజియోథెరపీలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. హుహుహు. హ్మ్. అంటే ఒకటి బై ఒకటి హ్మ్. ఇంకేదైనా ఆ! అవుద్దేమోనని భయం. ఏం లేదు. ఈవెన్ ఆకుప్రెషర్‌లో గూడా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బాగా సివియర్‌గా ఉన్నా మనం ఆకుపంక్చర్‌లో గూడా చాలా బాగా పనిచేస్తదండి. అవసరాన్ని బట్టి మనం ఆకుప్రెషర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అనుకోకుండా ఏదో పెయినొస్తే ఓకేనండి. ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. బట్ కొన్ని సందర్భాల్లో ఏ యాక్సిడెంటో, ఏ బండి మీద నుంచి కింద పడిపోవడమో ఇలాంటివి జరిగినప్పుడు హ్మ్. మేల్ ఆర్ ఫీమేల్ బోత్ అయ్యుండొచ్చు. హ్మ్. వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మేల్ ఆర్ ఫీమేల్ సేమ్ ట్రీట్మెంట్ అండి. బట్ ఏంటంటే ఆహ్, ఏదైనా ఇంజ్యూరీ జరిగినప్పుడు, స్ట్రక్చరల్ డ్యామేజ్ జరిగినప్పుడు, ఆ స్ట్రక్చర్ అనేది ఫస్ట్ సెట్ కావాలి. అది సెట్ అయిన తర్వాతే మనకి బ్యాక్ పెయిన్ అనేది మనం ట్రీట్మెంట్ తీసుకుంటారు. సో, ఇంజ్యూరీ జరిగితే మటుకు ఫస్ట్ హాస్పిటల్ వాళ్ళ పార్ట్ అయిపోయిన తర్వాతనే మనం ఫిజియోథెరపీకి వెళ్ళాల్సుంటుంది. యెస్. అదే ఇంతకుముందు మీరు ఫిజియోథెరపీ గురించి చెప్తూ వెయిట్ పెడతాం మేము అది అంటే ఆల్రెడీ ఇంజ్యూర్ అయితే ఎట్లా ఉంటుంది అనే డౌట్‌ని హ్మ్. క్లారిఫై చేయడానికి అవును. అడిగాను. అండ్ ఆ ప్రాబ్లమ్ నుంచి మొత్తం బయటపడితే గాని ఫిజియోథెరపీకి వెళ్ళలేరు. వెళ్ళలేరు. అంతే. యెస్. అది యాక్సిడెంట్లు, ఇంజ్యూరీ అట్లా అయినప్పుడు మటుకు హాస్పిటాలిటీ అనేది మస్ట్. వాళ్ళది అయిపోయింది. ఆ పార్ట్ అయిన తర్వాతనే మనం ఫిజియోథెరపీ పార్ట్ అనేది స్టార్ట్ చేస్తామండి. రైట్. వీళ్ళలో క్యూర్ అవ్వడానికి టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది గదా! డెఫినెట్‌లీ అట్లా ఇంజ్యూరీ అవన్నీ అయినప్పుడు టైం తీసుకుంటుందండి దానికి. వాళ్ళ కండిషన్‌ని బట్టి, ఆ సివియారిటీని బట్టి మనం ట్రీట్మెంట్ ఇన్ని రోజులనేది డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఎంతోమంది పేషెంట్‌లను చూస్తూ ఉంటారు గదా! ఇలా ఎవరికైనా ఇంజ్యూర్ అయ్యి బ్యాక్ కనుక ఇంజ్యూర్ అయ్యి వచ్చిన పేషెంట్స్‌కి బీపీ, షుగర్ ఉన్నట్లయితే తగ్గడానికి ఎంత టైం తీసుకొని ఉండొచ్చంటారు? 1 ½ మంత్ అట్లా అవుతదండి. వాళ్ళ ప్రాబ్లమ్‌ని బట్టి హ్మ్. వాళ్ళు ఎందుకంటే ఆ పార్ట్ సెట్ గావాలి. తర్వాత ఈ బ్యాక్ పెయిన్ ఎందుకొచ్చింది అనేది కూడా కొంచెం మనం ఫైండ్ ఔట్ చేసి దానికి చేయాల్సుంటది. తర్వాత మళ్ళీ వాళ్ళ ఫిట్‌నెస్ అనేది పెంచి వాళ్ళు నార్మల్ కావడానికి కొంచెం టైం తీసుకుంటది. సో, ఈ 3 గూడా మనం కోరిలేట్ చేసుకుంటూ వెళ్ళాల్సుంటున్నది. అండ్ సో, 1 ½ ఆటోమేటిక్‌గా మంత్ అంటే ఓకే. హ్మ్. అది 6 మంత్స్ ఎక్స్‌టెండ్ అయింది అంటే యంగ్‌స్టర్స్ జాబ్ జేయకుండా ఉండలేరు ఆ! గదా!
అదే. చాలా మంది యంగ్‌స్టర్స్‌లో తొందరగా సెట్ అవుతది కాబట్టి వాళ్ళకి అంత ప్రాబ్లమ్ ఉండదు. ఒకవేళ బాగా ఎక్కువ సివియారిటీ ఉంటేనే అంత టైం తీసుకుంటది తప్పించి మామూలుగా అయితే అంత టైం ఏమి ఉండదు. అండ్ ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళు బైక్ డ్రైవ్ చేయొచ్చా? ఇది పెద్ద క్వెషన్. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ట్రాఫిక్‌లో గంటలు గంటలు 2, 2 గంటలు స్ట్రక్ అయిపోయిన సందర్భాలు చూస్తాం. ఎస్పెషల్లీ రెయినీ సీజన్‌లో. అవును. ఇలాంటి వాళ్ళు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ మళ్ళీ బైక్ డ్రైవ్ చేయొచ్చా? చేయకూడదా? ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి? తీసుకోకపోయినప్పుడు? సో, దీనికేంటంటే మనకి ఈ లంబార్ బెల్ట్ అని ఇస్తారు గదండీ! హ్మ్. నడుము బెల్ట్ హ్మ్. పెట్టుకోమని. సో, ఈ బెల్ట్ అనేది యూజ్ చేసి మనం బైక్ డ్రైవింగ్ చేయొచ్చు. ఎందుకంటే ఒక ఎక్స్‌టర్నల్ సపోర్ట్ అనేది మనం ఎప్పుడైతే నడుముకిస్తామో, మనం డైలీ రొటీన్ పనులు చేయడానికి కొంచెం మనం ఈజీగా డీల్ చేయొచ్చు. ఎక్స్‌టర్నల్ సపోర్ట్ లేకపోతే మటుకు ఇబ్బందవుతది. బెల్ట్ అనేది యూజ్ చేయడం అనేది చాలా బెస్ట్ అండ్ గుడ్ థింగ్. రైట్. హ్మ్. చాలా బాగా చెప్పారండి. బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి ఫిజియోథెరపీతో పాటుగా ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ గురించి రకరకాల సందేహాలని మీరు నివృత్తి పరిచారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ.